అమ్మా బాగానే ఉన్నా. రేవంత్ రెడ్డి బాగున్నాడా? ఆయనతోటి మాకేంది ఏమైంది? అవసరం లేదు, ఆ అవసరం లేదు. మీ పేదోళ్ళకి ఎమ్మెల్యే బాగున్నా? ఎమ్మెల్యే మా దయన్న బాగానే ఉంది. మంచి చేస్తాలా? కాంగ్రెస్ వాళ్ళు మంచి చేస్తాలా పనులు? ఏం చేస్తలేరు, ఉమ్, ఏం చేస్తలేరు. ఏది లేదు, పింఛన్ లేవు, బియ్యం సన్న బియ్యం లేవు. ఉమ్, కూలి చేసుకుని 2500 ఇస్తానండి, అవి ఎత్తలేడు. ఉమ్. ఏం లేవు. కొన్ని పథకాలని చెప్పిండు కదా. ఆ పథకాలు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నాడు. మహిళలకు 2500 మహిళకు ఇస్తా అని చెప్పిండు. అయ్యలే వీళ్ళు అన్ని చెప్తాను కదా. తులం బంగారం అట. తులం బంగారం 6 తులాలు అయింది అన్నాడు. ఆ, అది కూడా లేదు. ఆ. తులం మహిళలకు 2500. వస్తలేవు. ఇందిరమ్మ పథకం ఇల్లు రాలే, 4000 పెన్షన్ రాలే, మరి ఏమొచ్చినాయి? వాళ్ళు అన్ని చేసినామని చెప్తా ఉన్నారు. ఏమి రాలే, ఏమి ఇయ్యలే. ఇంక ఇంతవరకు ఆ, ఏమి ఇయ్యలే మాకు, ఉమ్. ఏది ఇయ్యలే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు? కేసీఆర్ అన్న అన్ని మంచిగా చేసిన, గొల్లల గొర్రెలు ఇచ్చిండు అందరికి, పేదలకు అందరికి అండకు ఉన్నాడు. సచ్చినోడికి 5000 ఇచ్చిండు, ఇల్లు పెంచిండు, రైతు బంధు పెంచిండు. సచ్చినోడు కూడా మందు పోసుకొని సత్తే 5 లక్షలు కూడా ఇచ్చిండు. మంచిగా చేసిండు కేసీఆర్. మరి మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా పలకరిస్తుందా? మంచి మందలు ఇస్తుందా? ఎప్పుడు వస్తుంది, వస్తుంది. ఆమె గెలిచింది గెలిచింది. ఇంతవరకు పత్త మండలం లేదు, ఊళ్ళో లేదు, తిరగలే, తిరగలే, తిరగలే. ఓట్లు వేయండమ్మా అని ఒక్కసారి మీకు ఓట్లు వేయని కూడా మా ఊరోళ్ళే అన్నారు. మా ఊరోళ్ళకి చేసినాం కానీ అట్లా కూడా కోలలు ఆడపోయి బోనం ఎత్తుకొని కోలలు ఆడినా కూడా ₹1 ఇచ్చిపోలే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా ఉండేనా? ఇక అప్పుడే మంచిగా ఉంది. ఎందుకు? కేసీఆర్ వచ్చి మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇస్తాలట, 4000 పెన్షన్ ఇచ్చిళ్ళు. మరి ఏడొచ్చినాయి నీళ్ళు వస్తలేవు, పింఛన్లు లేవు, చెరువులకు ఎండిపోయి, కుంటలు ఎండిపోయి. ఏమని చెప్పిండు? 4000 అని చెప్పిండా? ఇప్పుడు ఎంత వస్తాడు? 10,000. 10,000 ఇస్తాడా రేవంత్ రెడ్డి? తీసుకుంటాను మరి. తీసుకుంటాను సార్. ఈ రాంగా మళ్ళీ ఈ కూలి కూడా చేసుకుంటాను. 10,000 రాంగా కాంగ్రెస్ వాళ్ళు 10,000 ఇవ్వంగా ఈ 200 కూలి కూడా చేస్తున్నావు. మరి ఏం చెప్తాం సార్, ఇంటికాడ గట్ట గెలిచేదాకా ఒక పట్టు, గెలిచినాక ఒక పట్టు. కాంగ్రెస్ వాళ్ళది ఎవరిదైనా గంతే ఉన్నట్టున్నది. ఇంకా మనం ఏమంటాం, ఏమనం. ఇట్టే తీసుకుంటాం, లేవంటే అదే వస్తాం, అంతే. ఇది మాట్లాంటే ఎట్లా బతకాల పేదోళ్ళం. ఇండ్లని ఇచ్చిర్రు, ఇండ్ల లేదు, ఏది లేదు. 2500 అన్నారు, 2500 లేవు. కూలి చేసుకొని బతుకుడే మేము, ఏం లేని వాళ్ళం. ఏది లేదు. అప్పుడు 4000 అన్నాడు, 3000 అన్నాడు, ఏది లేదు. 2000 ఎవరు ఇచ్చిండు మీకు? మాకు ఆయనే ఇచ్చిండు, కేసీఆర్ పెట్టిండు. వీళ్ళు ఏమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు 4000 అన్నాడు, 4000 లేవు. 2500 అన్నాడు, 2500 ఇస్తాం కూలి చేసుకున్న వాళ్ళకి అన్నాడు. అది లేదు, ఏది లేదు. ఇంతవరకు మేమే కూలి చేసుకొని ఇచ్చిండు, ఏది లేదు. మాకు లేని వాళ్ళకి ఇస్తాం అన్నాడు, ఇయ్యనే ఇయ్యలేడు. అది ఇచ్చినప్పుడు చూసినప్పుడు అన్నీ గెలిచిన దాకా అన్నాడు, కానీ గెలిచినాక మాకు ఏది అసలు ఏమి ఇస్తలేడు. చెప్పుకుంటూ వచ్చిండు, ఏమి ఇస్తాడు, ఏది ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. 4000 అన్నాడు, మంచిగా ఉబ్బిచ్చిండు. గ్యాసులు కూడా 500 అన్నాడు, అవి కూడా పడతలేవు.